కాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతులు సాగు చేసుకుంటూ బతుకుతున్న భూములకు పోడు పట్టాలు ఇప్పించాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దళిత రైతులు నాకరపు కిష్టవ్వ, గడ్డం మధు, సంగు బాలయ్య మాట్లాడారు. జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, రాజేంద్ర, శ్రీనివాస్, రాజవ్వ, సంతోష్, లక్ష్మి, ఎల్లయ్య, దేవయ్య, రేణుక, రాజాబాబు, సంతోష్, నితిన్, సంతోష్, రాజయ్య పాల్గొన్నారు. కలెక్టర్ గారిని భూములు సారు మస్తు ఏళ్ళే మేము కొట్టుకొని అయితే ఇప్పుడు మమ్మల్ని చేయనిత్తలేరు. మేము దున్నిపించినాం, లక్షలు పెట్టి ఇట్లా మళ్ళీ అవి కొట్టుకున్నాం, మట్లు కొట్టుకున్నాం, మళ్ళీ ట్రాక్టర్ పెట్టి అంత కొట్టేసిపోయింది. గురించి వచ్చినాం సార్, మాకు భూములు లేక వచ్చినాం. భూములు కావాలి మాకు. భూములు లేకపోతే మేము పురుగుల మంది తాగి సచ్చేదే గాని మాకు ఏమీ లేదు, మాకు ఏమీ లేదు సార్. భూములు మాకు ఇవ్వాలి, అందుకే మేము కలెక్టర్ గారికి చెప్పేదానికి వచ్చినాము సార్. లేకపోతే కలెక్టర్ గారిని దయచేసి కోరుతున్నాము. మా భూములలో అక్కడ ఎత్తలేరు ఫారెస్ట్ అధికారులు. గత 50 సంవత్సరాల నుంచి మరి అవికి చేస్తున్నాం, సాగులో ఉన్నాం మేము. ఇప్పుడు వాళ్ళు ఎత్తలేరు వచ్చి అక్కడకు లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దయచేసి మా భూములు మాకు ఇప్పించగలరని కోరుతున్నాం. అడ్డం మధు, అక్కాపూర్ గ్రామం, మండల్ మాచారెడ్డి, జిల్లా కామారెడ్డి. గత 50 సంవత్సరాల నుండి సాగులో ఉన్న తాత ముత్తాతల నుంచి మా యొక్క మాటల భూములు అక్కాపూర్ గ్రామంలో ఉన్నాయి. వీటిని ప్రతిసారి సాగు చేసిన కొద్దీ వాళ్ళు ధ్వంసం చేసుకోవాలి. ఒకసారి వరి నాటేసినవి ఇలాంటివి జరుగుతున్నాయి. అయినప్పటికీ కేసులు పెట్టినా, ఎన్ని సార్లు పెట్టినా మా వాళ్ళు పోతున్నారు, ధ్వంసం చేస్తారు, వాళ్ళు ధ్వంసం చేస్తారు. అయినప్పటికీ మాకు సార్లు ఉండనిస్తలేరు. ఈసారి బెటాలియన్ ఒక 200 మందితో వచ్చి మమ్మల్ని ధ్వంసం చేసి బోర్ మోటార్లు ఎత్తుకపోయారు, రాళ్ళు వేసారు, బోర్ పొక్కలల్లా మోటార్లు ఎత్తుపోయారు, వైర్లు కూడా తీసుకోయారు, గుడిసెలు అలాంటి అన్ని ధ్వంసం చేసారు. మమ్మల్ని గత 20-25 రోజుల నుంచి మేము ఈ వచ్చి మా భూములను ధ్వంసం చేస్తారు, బోర్ పొక్కలల్లా రాళ్ళు వేసుకుంటా వైర్ దీని మీద పోరాటం చేస్తున్నాము. అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఆయన ఆర్డీఓ దగ్గరికి, డిఎఫ్ఓ మేడం దగ్గరికి, ఈ కలెక్టర్ దగ్గరికి ఒక ఈడికి 25 రోజుల నుంచి ఒక 5-6 సార్లు తిరిగినాము. ఇవాళ ప్రజావానికి వచ్చినాము. దయచేసి మా భూములు మాకు అప్పచెప్తే మేము సాగులో ఉన్న భూమి మేము చేసుకొని బతుకుతాం. మాకు జీవనోపాధి లేదు, తినడానికి తిండి లేదు, స్థిరాస్తులు లేవు, ఎలాంటి ఆస్తులు లేవు. ఏ వెళ్ళ మీద ఎలాంటి ఆస్తులు ఉన్నా కానీ మీ ఆన్లైన్ ఉంటాయి కదా, అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేసి ఇవి ఇప్పించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మానవ దృక్పథంతో మా భూములు మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. ఈ విధంగా కలెక్టర్ ఆఫీస్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి మా